హలో హై ఫ్రెండ్స్, ఇక్కడ ఫోటోలో చూడండి. ఇలాంటి ఫోటో ఎడిటింగ్ అనేది ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కూడా కైన్ మాస్టర్లోనే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ న్యూ టెక్స్ట్ అనేది దీన్ని కనిపించకుండా ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ప్లస్ సింబల్ పై క్లిక్ చేసి ఫ్రమ్ గ్యాలరీ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఎవరు ఫోటో పెట్టి బర్త్డే ఫోటో చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఒక ఫోటో అనేది సెలెక్ట్ చేసి మీకు అది ఎట్లా ఎడిట్ చేయాలి ఏందనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ అయితే స్కిప్ చేస్తున్నా, చూడండి ఫ్రెండ్స్. ఈ ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకున్న దాని తర్వాత ప్లస్ సింబల్ పై క్లిక్ చేశాను. రైట్ టిక్ పై క్లిక్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మూడో ఆప్షన్ పై క్లిక్ చేసి రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. కలర్ పై క్లిక్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత రైట్ టిక్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే రైట్ సైడ్ మళ్ళీ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత స్ట్రోక్ ఆప్షన్ పై క్లిక్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్ స్క్రోల్ చేసి వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకుని కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ స్ట్రోక్ వైడ్త్ని ఒక 4 లేదా 6% ఇట్లా పెట్టుకోండి. మీకు నచ్చినంత ఇట్లా పెట్టుకోవచ్చు. నేనైతే 7 పెట్టుకున్న. రైట్ టిక్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ప్లస్ సింబల్ పై ఇట్లా క్లిక్ చేసి టెక్స్ట్ పై క్లిక్ చేసి దీన్ని కనిపించకుండా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత లేయర్ పై క్లిక్ చేసి ఈ ఆప్షన్ పై క్లిక్ చేసి వీటన్నిటిని ఇట్లా సెలెక్ట్ చేసుకున్న మిడిల్ ఆప్షన్ పై క్లిక్ చేసి ఓకే పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా యాడ్ అవుతుంది. తర్వాత మళ్ళీ రైట్ టిక్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే రైట్ సైడ్ మళ్ళీ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఏరేజ్ కలర్ అని ఉంది కదా, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత మైక్ సింబల్ పై క్లిక్ చేసి ఈ రెడ్ కలర్ సెంటర్లో ఇట్లా పెట్టుకొని రైట్ టిక్ పై క్లిక్ చేయండి. దానికి ఉన్న రెడ్ కలర్ అని పోతుంది. కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ ఈ స్మూత్ ఎడ్జ్ ఉంది కదా, దాన్ని ఇట్లా పెంచుకుంటే చూడండి తగ్గిపోతుంది. ఫుల్గా ఇట్లా ఉంచుకొని దీన్ని ఇట్లా ఫుల్గా ఇట్లా పెంచుకోండి. కొంచెం కార్నర్లో రెడ్ కలర్ ఉన్నదంతా పోతుందన్నమాట. రైట్ టిక్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 4వ ఆప్షన్, తర్వాత సెకండ్ ఆప్షన్, దాని తర్వాత థర్డ్ పై క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ ఇమేజ్ డిఫాల్ట్ దగ్గర వెరీ హైలో పెట్టుకుని సేవ్ టు గ్యాలరీ అనే ఆప్షన్ పై క్లిక్ చేశారనుకోండి, ఇట్లా మీ ఇమేజ్ అనేది సేవ్ అవుతుంది. ఇప్పుడు మొత్తం బ్యాక్ వచ్చేసి ఇప్పుడు కైన్ మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత తెలిసిందే కదా ఈ విధంగా ఉంటుంది. కింద 3 ఆప్షన్ కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేసి క్రియేట్ న్యూ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 4:5 రేషియో ఇట్లా సెలెక్ట్ చేసుకొని కింద క్రియేట్ అని కనిపిస్తుంది, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇట్లా ఓపెన్ అవుతుంది మీడియా బ్రౌజర్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దీనికి కావాల్సిన ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి ఆ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నారో ఆ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఆ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసి మీకు చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకున్న ఈ విధంగా ఆఫ్ మాత్రమే ఉంటుంది. ఆ ఇమేజ్ పై క్లిక్ చేసి ఏం చేస్తారంటే ప్యాన్ అండ్ జూమ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి ఈజికల్ టు ఆప్షన్ పై క్లిక్ చేసి 2 ఫింగర్స్తో ఇట్లా కరెక్ట్గా స్క్రీన్ ఫిట్ అనేది ఇట్లా చేసుకోండి. ఇట్లా చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి స్టార్టింగ్లోకి వచ్చేసి బ్యాక్ వచ్చి లేయర్ పై క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఎవరో ఫోటో అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో సో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఆ ఫోటోని సెలెక్ట్ చేసి మీకు చూపిస్తాను, చూడండి. నేను ఏ ఫోటో పెట్టి చేయాలనుకుంటున్నా ఈ ఫోటో సెలెక్ట్ చేసుకున్న. బ్యాక్ వచ్చేసి మళ్ళీ అదే ఫోటో పై క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ క్రాపింగ్ ఆప్షన్ మాస్క్ని ఎనేబుల్ చేసుకుని ఫుల్గా ఇట్లా క్రాప్ అనేది చేసుకోండి. మీకు ఎంత కావాలో అంతా మీ ఇమేజ్ బట్టి ఉంటుందన్నమాట. ఈ విధంగా ఇట్లా క్రాప్ అనేది చేసుకున్నారు కదా, బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇట్లా జూమ్ చేసుకుని ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. ఇట్లా బ్యాక్ వచ్చేసి మళ్ళీ లేయర్ పై క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సేమ్ అదే పొజిషన్లో మళ్ళీ స్టార్టింగ్లో పిక్సెల్ ల్యాబ్లో ఎడిటింగ్ చేసుకున్నారు కదా, ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఆ ఇమేజ్ పై క్లిక్ చేసి పర్ఫెక్ట్గా ఇట్లా దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుని ఇట్లా పెట్టుకునే ముందు ఏం చేస్తారంటే క్రాపింగ్ ఆప్షన్ కాస్త క్రాప్ అనేది ఇట్లా చేసుకోండి. తర్వాత మాస్క్ని ఎనేబుల్ చేసుకుని ఫీదర్ని కాస్త ఇట్లా పెంచుకోండి, ఎక్కువ అవసరం లేదు. ఈ విధంగా ఇట్లా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. బ్యాక్ వచ్చేసి ఇప్పుడు మీ ఇమేజ్ ఉంది కదా, దాన్ని పర్ఫెక్ట్గా ఇట్లా అడ్జస్ట్మెంట్ అనేది ఈ విధంగా చేసుకోండి. 2 ఫింగర్స్తోని ఇట్లా కరెక్ట్గా కార్నర్లో సెట్ అయ్యేటట్టు ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. నేనైతే స్లోగా ఇట్లా పెట్టుకుంటున్నా, చూడండి. ఓకే, పర్ఫెక్ట్‌గా అడ్జస్ట్‌మెంట్ అనేది అయింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత లేయర్ పై క్లిక్ చేసి టెక్స్ట్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీ నేమ్ అనేది ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ నేమ్ అనేది ఎంటర్ చేసుకుంటున్నా, చూడండి. ఇట్లా నేనైతే ఇట్లా ప్రియాంక అనేసి ఇట్లా ఎంటర్ చేసుకున్నా. ఓకేపై క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ డబల్ ఏ ఫాంట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి దీనికి కావాల్సిన ఫాంట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి మీరు ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీకు ఫాంట్ ఎట్లా యాడ్ చేయాలో తెలియకపోతే చాలా వీడియోస్లో చెప్పాను, ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి వీడియో చూడండి. మీకు ఫాంట్ ఎట్లా యాడ్ చేయాలో తెలుస్తుంది. ఫాంట్ ఇట్లా సెలెక్ట్ చేసుకున్న రైట్ టిక్ పై క్లిక్ చేసాను. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇట్లా జూమ్ అనేది చేసుకోండి. ఈ విధంగా ఇట్లా జూమ్ చేసుకుని కిందికన్నట్లు ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత కిందికి స్క్రోల్ చేయండి. ఇక్కడ
గ్లో అనే ఆప్షన్పై క్లిక్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఇందులో మీకు నచ్చిన కలర్‌ని మీరు సెట్ చేసుకోవచ్చు. నేనైతే యెల్లో కలర్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకున్నా. దీన్ని కాస్త ఇట్లా పెంచుకుంటున్నా చూడండి ఈ విధంగా. ఇందులో మీకు నచ్చిన విధంగా మీరైతే పెంచుకోవచ్చనమాట. చూస్తారు కదా! ఇంకా మంచిగా మీరు అడ్జస్ట్‌మెంట్ అనేది చేసుకొని పెట్టుకోండి. నేనైతే వీడియో లెంత్ అవుతుంది కనుక స్పీడ్‌గా ప్రాసెస్ అనేది చెప్తున్నా. బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ లేయర్‌పై క్లిక్ చేసి టెక్స్ట్‌పై క్లిక్ చేయండి. దాని తర్వాత ఇప్పుడు హ్యాపీ బర్త్‌డే అనేసి ఇట్లా ఎంటర్ చేసుకోండి ఈ విధంగా. సో, నేనైతే ఇట్లా ఎంటర్ చేసుకున్నా. ఓకేపై క్లిక్ చేసి దీనికి పైకన్నట్లు ఈ పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకుంటున్నా చూడండి ఈ విధంగా. ఇదే ఫాంట్ సెలెక్ట్ చేసుకుంటానన్నా పర్లేదు. లేదా మళ్ళీ డబుల్ ఏ ఫాంట్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి ఇంకో ఫాంట్ అనేది సెలెక్ట్ చేసి మీకు చూపిస్తాను చూడండి. ఇట్లా ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకున్న ఈ ఫాంట్ ఇట్లా జూమ్ చేసుకొని ఇట్లా పెట్టుకుంటున్నా చూడండి. ఆల్మోస్ట్ మన ఫోటో ఎడిటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫోటో ఎట్లా సేవ్ చేసుకోవాలో చెప్తాను చూడండి. ఇది బాగా అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే మీకు గుర్తుండకపోవచ్చు. ఇక్కడ యారో మార్క్‌పై క్లిక్ చేసి ఇట్లా సేవ్ చేసుకున్నారనుకోండి మీకు అది వీడియో రూపంలో వస్తుంది. బ్యాక్ వచ్చేసి ఇక్కడ 4 ఆప్షన్ కనిపిస్తుంది చూస్తున్నారు కదా! ఆప్షన్‌పై క్లిక్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ క్యాప్చర్ అండ్ సేవ్ అని కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేశారనుకోండి మీకు ఇమేజ్ రూపంలో గ్యాలరీలోనే సేవ్ అవుతుందనమాట. సో, ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.